టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది 'పుష్ప 2' అనే చెప్పొచ్చు. 'పుష్ప 1' విడుదలైనటువంటి తర్వాత సంచలన విజయాన్ని సాధించి, దేశవ్యాప్తంగా కూడా భారీ రెస్పాన్స్ సాధించినటువంటి ఈ చిత్రం, దీంతో అల్లు అర్జున్ గూడా పాన్ ఇండియా స్టార్ హోదా లభించింది. అంతేకాక అంతర్జాతీయంగా కూడా దీని గుర్తింపు క్రమక్రమంగా అంటే డేవిడ్ వార్నర్ లాంటి వాళ్ళు గాని, మిగతా వాళ్ళలాంటి గాని ఈ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్‌ని రీల్స్ చేసుకోవడమో, లేకుంటే ఆ సాంగ్‌ని ఫాలో అవ్వడం ఇలాంటివి చేయడం వల్ల అంతర్జాతీయంగా కూడా కొంత గుర్తింపు పెరిగింది. ఈ క్రమంలో 'పుష్ప 2' సినిమా పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' మూవీతో తన స్టార్డమ్‌ను ఒక్కసారిగా పెంచుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఒక్క రీజనల్ మూవీతోనే టాలీవుడ్‌కి నేషనల్ అవార్డ్ తీసుకురావడం కూడా అల్లు అర్జున్‌కే సాధ్యమైంది. ప్రస్తుతం 'బన్నీ బెర్లిన్' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేస్తున్నారు. సో, ఇండియన్ సినిమా తరపున ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌లో 'పుష్ప' సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'పుష్ప' సందడి జోరుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్‌తో కలిసి హాలీవుడ్ స్టార్స్ కూడా తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో 'పుష్ప' ఫ్రాంచైజీగా మారేటువంటి అవకాశం ఉందని హింట్ ఇచ్చారు బన్నీ. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న అల్లు అర్జున్ పలువురు ఇంటర్నేషనల్ మేకర్స్, నిర్మాతలు, గ్లోబల్ మార్కెట్ బయ్యర్స్‌తో చర్చించనున్నారు. అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. ఇప్పటికే రష్యా, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలలో 'పుష్ప 1' సూపర్ హిట్ సాధించడంతో 'పుష్ప' ఫ్రాంచైజీపై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక బన్నీ మీటింగ్స్, ఇంటర్వ్యూలతో 'పుష్ప' ఫ్రాంచైజీపై మరింత హైప్ క్రియేట్ అవ్వనుందని సినీ పండితులు చెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న 'పుష్ప 2' ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గ్లోబల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో 'పుష్ప 2' అంచనాలు ఓ రేంజ్‌కు చేరుకుంటాయని అంటున్నారు. మరోవైపు సుకుమార్ కూడా 'పుష్ప 2' విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాలో. ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఆడియన్స్‌కి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. కొన్ని సీన్‌లను రీషూట్ కూడా చేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇటీవల గంగమ్మ జాతర లాంగ్ షెడ్యూల్‌ను మేకర్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. మరి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో విడుదలయ్యాక చూడాలి.